నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కీ న్యూమరాలజిస్ట్ ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్. హాయ్ ఫోక్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో చూసే ముందు అయితే అందరూ ఫస్ట్ అయితే లైక్ చేయండి, అలాగే షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేసేయండి. ఎందుకంటే చాలా అంటే మీకు డెప్త్ అంటే అంత డెప్త్ సబ్జెక్ట్ ఇవ్వడానికి, ఒక నేమ్ కరెక్షన్ ఎలా చేస్తారు, ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా చేస్తున్నారు అని క్లియర్గా చెప్తున్నానండి. కాబట్టి ఎవ్వరు మిస్ అవ్వకుండా వీడియోని ఆఖరి దాకా చూడండి. మిస్ అయితే మాత్రం మీకే నష్టం. ఎందుకంటే ఇప్పుడు చేసే నేమ్ కరెక్షన్స్లో అందరూ ఎలా పడితే అలా చేస్తున్నారు. కాబట్టి అది మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. మీరు పూర్వం ఎలా పెట్టేవాళ్ళంటే, నేమ్ని ఒక పేరు పెట్టాలంటే దానికి ఎన్ని రకాలుగా చూసేవాళ్ళు, ఆ లెటర్స్కి ఎంత బలం ఉంది, ఆ బలాన్ని ఆ పుట్టిన తేదీ వాళ్ళు భరించగలుగుతారా లేదా, ఇలా అని చెప్పేసి ఒక శబ్ద తరంగ జ్యోతిష్యం అని వందల సంవత్సరాల క్రితమే ఉండేది. కానీ దాని రాను ఏమైందంటే, బై మిస్టేక్ అంటారు, ఇంకోటి అనాలో, మన దరిద్రము, మన కర్మ అనుకోవాలో, కానీ దాన్ని చెప్పి తెలుసుకునే వాళ్ళు లేకపోవడము, చెప్పేవారు లేకపోతే నేర్చుకునే వాళ్ళు లేకనో అది మరుగున పడిపోయిందండి. అప్పుడు ఏంటంటే, ఒక శబ్దం ఆ తరంగాన్ని బట్టి భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలు వస్తాయి ఈ నేమ్ పెట్టిన వాళ్ళకని ఖచ్చితంగా చెప్పేంత మంచి ఆ జ్ఞానం అండి. ఎలా చెప్పాలి, అంతకంటే జ్ఞానం అన్నా కూడా తక్కువ వస్తుంది. అంత మంచి మేధా సంపత్తు కలిగి ఉండేవాళ్ళు అప్పుడు. అది కాకుండా మంత్రశాస్త్రం ఉందండి. ఆ మంత్రశాస్త్రంలో ఏంటంటే ప్రతి అక్షరానికి ఒక విలువ ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. దాని శబ్దతరంగం బట్టి, శబ్దతరంగం అంటే అండి సౌండ్ వేవ్, ఆ సౌండ్ వేవ్స్ బట్టి ఆ మంత్రానికి ఎటువంటి అక్షరాలు కూరిస్తే, మంచి బీజాక్షరాలను చేరిస్తే ఆ మంత్ర ఫలితం వస్తుందని ఆలోచించి మంత్రాలని ఆ సెట్ చేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇంత ఆలోచించి అప్పుడు చేసేవాళ్ళండి. అలా కాకుండా దాన్ని ఒక నేమ్ పెట్టాలంటే వాళ్ళు ఎలా చేస్తారంటే, ఒక ఆకర్షణ కానీ, వికర్షణ కానీ, మోహనం, ఉచ్చాటనం, మరణం, వశ్యం, స్తంభనం, ఇలాంటి ఎన్నో ప్రక్రియలతో వాళ్ళు మంచిగా అండి చాలా బాగా బీజాక్షరాలను ఉపయోగించి ఆ సౌండ్ వేవింగ్తో, అంటే శబ్ద తరంగాలతో ఆ మార్పును చేసి దాన్ని సౌండ్ని బట్టి ఆ తరంగాలు అంటే ఆ వేవ్స్ని బట్టి బాగా నేమ్ సెట్ చేసి పెట్టేవాళ్ళు. అందుకే అప్పటికి అందరికీ ఆరోగ్యం కానీ ఏదైనా కానీ చాలా చక్కగా ఉండేదని. ప్రతి దాంట్లో కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది వాళ్ళకి మంచిగా ఉండేది. అలాగే ఉమ్మడి కుటుంబాలు అనేటివి ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఆ పేర్లలో కూడా అంత బలమైన మంచి పేర్లు పెట్టడం వల్లనే అలా ఉండేవాళ్ళు అప్పుడు. ఈవెన్ ఇప్పుడు మనము ఒక సంగీతం తీసుకుంటే ఎగ్జాంపుల్, అది ఖచ్చితంగా వేవ్ లెంత్ బట్టే మనకు సంగీతాన్ని ఇస్తారు వాళ్ళు. ఆ వేవ్ సరిగా లేకపోతే, మనం కూడా స్వరం సరిగా లేకపోతే ఏం చేస్తాం, ఆ పాట మనకు నచ్చలేదని చెప్పేసి ఎలా చెప్పేస్తాం, అంతనే కదా. అలాగే ఈ నేమ్లో కూడా పలికేటప్పుడు ఆ వైబ్రేషన్ అనేది ఎదుటి వాళ్ళు ఎలా పలుకుతున్నారు, అందులో ఎంత పాజిటివ్ ఉందో, ఆ లెటర్కి ఎంత ఉంది, అది రిపీట్ అంటే రీసౌండ్ వస్తుందా లేకుంటే మామూలు సౌండ్ వస్తుందా, ఇవన్నీ అబ్జర్వ్ చేయాలండి. ఇంకా చెప్పాలంటే అసలు ఒక నేమ్ మనం పలికేటప్పుడు ఆ సౌండ్ వేవ్ని బట్టి అప్పటి వాళ్ళండి, ఇప్పటి వాళ్ళ గురించి కాదు చెప్తుంది. ఇప్పుడు ఎలాంటి జ్యోతిష్యులు ఉన్నారో, ఎలాంటి న్యూమరాలజిస్టులు ఉన్నారో, ఎంతవరకు డెప్త్గా నేర్చుకుంటున్నారో నాకైతే తెలీదు. అందరూ ఏంటంటే కొద్ది నేర్చుకొని నేమ్ కరెక్షన్ చేస్తున్నారు, చాలా తప్పు చేస్తున్నారు. వాటి వల్ల 99% అందరూ బయటకు చెప్పుకోలేక కరెక్షన్ చేయించుకొని బాధపడుతున్నారు. ఎవరో వీళ్ళ టైం బాగుండో, వాళ్ళ టైం బాగుండో, ఒక్కటి సెట్ అవడంతో దాన్ని హైలైట్ చేసి మేము చేసాం, మేము గొప్ప, అది ఇదని చెప్పేసుకుంటున్నాం. అలా కాదండి. ఒక నేమ్ పిలిచేటప్పుడు అది అంటే మనం కరెక్ట్ తెలుగులో చెప్పాలంటే ఉచ్చారణ అంటాం కదా. ఆ ఉచ్చారణ చేసేటప్పుడే వీళ్ళు శుక్రజాతకుల, రవిజాతకుల, గురుజాతకుల అని గుర్తించి అప్పటి వాళ్ళు చెప్పేవాళ్ళు. అంటే నామకరణం అంటే మామూలు జస్ట్ ఒక ఫంక్షన్లో ఫీల్ అవుతున్నాం. కానీ అప్పుడు నామకరణం అంటే నక్షత్రము, రాశి, లగ్నం, అది అసలు నక్షత్రం ప్రారంభం అక్షరంతో పాటు ఎలాంటి శబ్దవేగం అనుకూలంగా ఉంది, ఆ పేరుని పెడితే ఎలా వీళ్ళు ముందుకుంటారు, అంటే ముందుకెళ్తారు, వాళ్ళ లైఫ్ ఏంటని అంతగా నామకరణం చేసి మంచి పేరు పెట్టి మంచి 10 మందికి పిలిచి అన్నం పెట్టి ఇలా ఎన్నో గొప్ప చేసేవాళ్ళండి. ఇలా చేయడం వల్లనే అప్పుడు అందరూ ఆరోగ్య పరిస్థితులు కానీ, లేకపోతే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం కానీ, అందరూ మంచిగా యూనిటీగా ఉండడం కానీ జరిగేది. ఎందుకంటే ఆ పేర్లలో ఉన్న బలం అలాంటిది, ఆ వైబ్రేషన్ అలాంటివి. ఒక్కొక్క లెటర్ పెడితే ఎంత వైబ్రేషన్ని అవి భరించగలుగుతాయో లేదో అని చూసి పెట్టేవాళ్ళు. నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో ప్రతి లెటర్కి ఎంత శక్తి ఉంది అని చెప్తానండి. ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుంది మీరుగానే చెక్ చేసుకోవచ్చు అప్పుడు. కానీ ప్రజెంట్ నాకు తెలిసి ఇప్పుడు ఉన్న జ్యోతిష్యులు ఎవ్వరికి
100% చెప్పలేను కానండి, ఎక్కడో ఉండొచ్చు పెద్దవాళ్ళంటూ. వాళ్ళకైతే శబ్దతరంగా జ్యోతిష్యం తెలిసిన వాళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్లో ఎవరు లేరని అనుకుంటున్నా. మేబీ ఉండొచ్చేమో. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారంటే వాళ్ళకు కాళ్ళకు దండం పెట్టుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా పెట్టండి కామెంట్ సెక్షన్లో, ఓకేనా? ఏంటంటే ఇంకొకటి చెప్తానండి, ఎందుకు ఇలా అందరికీ ఇప్పుడు బంధాలు సరిగా లేకపోవడం కానీ, ఒకరికొకరికి కమ్యూనికేషన్ లేకపోవడం కానీ, గొడవలు కానీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఇప్పుడున్న అడ్వాన్స్డ్ అని చెప్తుంటాం కదా, ఈ అడ్వాన్స్డ్ లైఫ్ వల్ల ఈ ఎప్పుడైతే నేమ్లో ఆ వేవ్ లేదో, సౌండింగ్ నేమ్ అనేది సరిగా లేకపోవడంతో వీళ్ళు ఇష్టానుసారంగా పేర్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులతో గొడవలు అవుతాయి. అసలు కొంతమందికి అయితే పేరెంట్స్ అంటేనే అంటే చాలా బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన పేర్లే వాళ్ళకు ఆపోజిట్ అయిపోతున్నాయి. వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడున్న వాళ్ళు కూడా అలాగే పెట్టేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదో పెట్టేస్తున్నారు, ఫంక్షన్ చేసేస్తున్నారు, అయిపోతుంది. ఇదే లైఫ్ అయిపోతుంది అందరికీ. కొంతమంది అయితే కొద్ది రోజులే ఉంటారండి పిల్లలు. ఎప్పుడు పెద్దవాళ్ళకి హాస్టల్స్ అని అదని ఇదని దూరంగా బతికేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ ఆ నేమ్ ఎఫెక్ట్ అని ఎవరికి తెలియకపోవడమే పెద్ద, అదేమో అంటారు కదా తెలుగులో, ఇంకా నాకు తెలీదు, కర్మ అని చెప్పాలండి, అంతే. అసలు పెద్దవాళ్ళతో ఉండకపోవడం అనేది పెద్ద కర్మ వాళ్ళకు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి హాస్టల్ లైఫ్ ఏంటండి, హ్యాపీగా పెద్దవాళ్ళతోటి చిన్న బాల్యం అంటారు కదా, ఆ బాల్యం అంతా మిస్ అయిపోతారు. ఇంకేముంటుంది, చదువు ఉండే బొట్టి చదివే జీవితం కాదు కదా, బంధాలు కూడా చాలా అవసరము. ఇలా నేమ్ ఎప్పుడైతే సరిగా లేకపోవడం జరుగుతుందో కుటుంబానికి దూరంగా ఉంటారు, అక్రమ మార్గాలు వెతుక్కుంటారు, ఇంకా చెప్పాలంటే బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటికీ అడిక్ట్ అవుతారు. అసలు మ్యారేజ్ లైఫ్ అనేది చాలా దరిద్రంగా మారిపోతుంది ఈ మధ్య. ప్రతి ఒక్కరు నాకు వచ్చే కాల్స్లో మ్యారిటల్ స్టేటస్ అనేది చాలా దారుణం అయిపోయింది. సింగిల్గా ఉండాలనుకుంటున్నారు అందరూ. ఒకవేళ పెళ్ళైన వాళ్ళైతే ఖచ్చితంగా వైఫ్తో కానీ హస్బెండ్తో కానీ సరిగా లేకుండా ఉంటున్నారు. ఇలా భార్య మధ్య ఎడబాటు అంటారు కదా, అలాంటివి కోర్టులు వెళ్ళడము, డివోర్సులు అవ్వడము, ఇవన్నీ ఎలా అవుతున్నాయి అనుకుంటున్నారు? అందరూ మొబైల్ అనుకుంటున్నారు. కాదండి, ఇదంతా ఒక నేమ్ సరిగా లేకపోవడంతో ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఎప్పుడో చెప్పారు పెద్దవాళ్ళు, అది ఎవరికి తెలియక తెలుసుకున్న వాళ్ళు పెట్టినా కూడా ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అతను అలా పెట్టాడు, మీరేంటి ఇలా పెడుతున్నారు? అందుకే నేను నేమ్ కరెక్షన్ కూడా చేయట్లేదు. ఎందుకంటే మీకు ఫిక్స్ అయిపోయి ఉన్నారు, వాళ్ళెవరో ఎలా చేస్తారో నాకు అదే కావాలంటున్నారు. కానీ అంత మంచిగా నేర్చుకొని మీకు ఏదైనా సెట్ చేద్దామన్నా కూడా మీరు దాన్ని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో మీరు లేకపోవడంతో నేమ్ కరెక్షన్స్ ఇవ్వట్లేదు, మొబైల్స్ ఇవ్వట్లేదు. నేను ఇచ్చే మొబైల్ తీసుకోవట్లేదు, నాకు ఇవే కావాలి, 14569 ఉండాలి. అసలు చెప్పారండి, ఓకే, ఒక గురువు చెప్పాడు, అతనికి తెలిసిన జ్ఞానంతో అతను చెప్పాడు, హైలైట్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో, ఓకే. అసలు ఇంకా ఎంతో ఉందండి. అది ఏదైనా చెప్పి మీకు ఏమన్నా ఇద్దామన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేరు. కాబట్టి నేను వీడియోస్ త్రూ ఇస్తున్నాను. ఎవరికైనా మీకు నచ్చితే మీరు దీని త్రూనే మీరు ఫాలో అయిపోవచ్చు. నన్ను అడగండి, నేమ్ కరెక్షన్స్ అడగద్దండి, మొబైల్స్ కూడా అడగండి, చేసినా వేస్ట్ అవుతుంది. అందుకే చెప్తున్నాను, మీ జ్ఞానం మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను. అది మీరు ఫాలో అయితే చాలు, మీకు మీరే మంచిగా హ్యాపీగా మొబైల్ తీసుకుంటారు. నేమ్ కరెక్షన్ మీరే సెట్ చేసుకుంటారు. యాక్చువల్గా అయితే నేమ్ కరెక్షన్ మీరు చేసుకోకూడదు, కానీ నేను ఇవ్వలేను కాబట్టి మీరు ఇంకేమైనా చేసుకోండి. యాక్చువల్గా న్యూమరాలజిస్టులు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇవన్నీ పోవడంతో వాళ్ళకి తెలియదు కాబట్టి జన్మ సంఖ్య, విధి సంఖ్య అని చెప్పి దానికి అనుకూలం అంటే కంఫర్ట్గా ఏది ఉందో అంటే మిత్ర సంఖ్యలు అంటారు కదా, అలాంటి వాటిని చేర్చి ఆ పేరు పెట్టాలండి. అలాంటి మార్చడం కానీ చేస్తున్నారు చాలా వరకు, ఓకే. ఇంకా దాంట్లో ఎంతో కొన్ని అక్షరాలు ఉంటాయండి. లేదా కొత్త పేరు పెట్టాలంటే దానికి సంఖ్యాబలం చూసుకోవాలి, అంటే నెంబర్, దాని స్ట్రెంగ్త్ చూసుకోవాలి, అవి ఎలా పెట్టాలి, ఇవన్నీ చూసుకొని పెడుతున్నారు కొంతమంది, అందరూ చెప్పట్లేదు. కానీ ఇంకా నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు ఏంటంటే దాంట్లో యాడ్ చేయాల్సిన లెటర్స్ ఉంటాయండి. ఆ లెటర్స్ కరెక్టు ఒక ఏమంటారు వరుస క్రమం, ఒక లైన్లో ఉన్నాయా లేదా, అవి ఏ స్థానంలో ఉంటే అక్షరం అనేది వాళ్ళకు ఎలా సమకూర్చాలో తెలుసుకుంటే మాత్రం ఇంకా అద్భుతంగా చాలా బాగా నేమ్ కరెక్షన్ చేయొచ్చండి. వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నాను. అలా చేస్తే మాత్రం సూపర్గా పనిచేస్తుంది. అలా ఏ లెటర్ ఏ స్థానంలో ఉందో తెలుసుకుని పెట్టితే 100% పాజిటివ్ వైబ్రేషన్ వాళ్ళు ఖచ్చితంగా పొందుతారండి. ఆ వ్యక్తి నిజంగా ఎవరైతే పెట్టించుకున్నారో ఆ నేము అలాగ అన్ని చూసి అన్ని రకాలు పెట్టించుకున్న వ్యక్తిని చూడండి. ఎవరైనా కొంతమంది ఉంటారు, వాళ్ళతోటి వాళ్ళ లైఫ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, ఎంత హెల్దీగా ఉంటారో, అంతే రిచ్గా కూడా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే న్యూమరాలజీ ప్రకారంగా, గ్రాఫాలజీ ప్రకారంగా, ప్రొనాలజీ ప్రకారంగా, సిగ్నేచరాలజీ ప్రకారంగా పేర్లు పెడుతూ వస్తున్నారు.
ముందంత ఎఫెక్ట్ లేకపోయినా కొద్ది వరకు అయితే ఓకే అని చెప్పొచ్చు. కానీ అక్షరం ఆ సౌండింగ్ ఉంటుంది కదా, ఆ సౌండింగ్ మాత్రం ఇస్తే మాత్రం 100% ఆ నేమ్ సూపర్ అనే చెప్పచ్చండి. ఇన్ కేసు ఒకవేళ ఆ లెటర్కి ఏదైనా కానీ శబ్ద తరంగం అని చెప్పా కదా, ఆ సౌండ్ వేవ్ అనేది సరిగా లేకపోతే, ఆ వైబ్రేషన్ చాలా వీక్గా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దానికి పెంచడానికి మంచిగా ఇంకో అక్షరాన్ని చేర్చడం కానీ, లేకపోతే ఎలా పెట్టాలి, ఏ ఏ స్థానంలో పెట్టాలి అని తెలుసుకుంటే మాత్రమే ఆ లెటర్ వాళ్ళు భరించగలుగుతారా లేదో కూడా చూసి పెట్టారనుకోండి, సూపర్ అంటే సూపర్ అండి. ఆ లెటర్ ఎంత శక్తిని భరిస్తుందో అంతవరకు చాలా వరకు పెంచచ్చు. అంతకు మించి అది భరించలేనంత మరీ ఎక్కువ పెట్టారనుకోండి, ఏమవుతుందంటే మంచి కన్నా ఎక్కువ బ్యాడ్ రిజల్ట్స్ ఎక్కువ ఇస్తుంది. అంటే వాళ్ళకు అంటే ఆ నేమ్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళతో కానీ, బయట కానీ, సమాజం అంటే సొసైటీ మీద కానీ ఎక్కువ వీళ్ళ బ్యాడ్ మొత్తం వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది 100%. ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్గా వేరేలా మారిపోతారు. ఏమవుతుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లైఫ్ లీడ్ చేస్తారు కాబట్టి ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ స్టార్ట్ అవుతాయి. మొబైల్ ఒక్కటే కాదండి చూడాల్సింది, పుట్టిన తేదీలు, విధి సంఖ్యలు, జన్మ సంఖ్యలు అన్నది పేరు పెట్టించుకునేటప్పుడు, అంటే వాళ్ళకి తెలియదుగా చిన్నపిల్లలు, అది కాదు, పెట్టేటప్పుడే కానీ పెద్దవాళ్ళు వాళ్ళ పుట్టిన తేదీకి తగ్గట్టుగా ఆ అక్షరాలు ఎంత బలంలో ఉండాలి చూసి పెట్టించుకోవాలండి. అడిగి పెట్టించుకోవాలి. వాళ్ళు ఏదో చెప్పేస్తారు, అలా కాదు. మంచిగా తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీరే అడగగలుగుతారు. అలా పెట్టిందనుకోండి, నిజం చెప్తున్నా, ఆ పేరులో ఎలా ఉంటుందంటే ఆ స్థానాలని చెప్పా కదా, లెటర్స్ ఎక్కడ పెట్టి ఏంటి ఎలా పెట్టాలని తెలుసుకొని ఖచ్చితంగా మంచిగా సెట్ చేసే పేరు పెట్టారనుకోండి, వాళ్ళ అదృష్టం అనేది అసలు క్రాస్ దాటిపోతుంది. అంటే మామూలు లిమిట్ క్రాస్ చేయొద్దు అంటారు కదా, అది చేసినా పర్లేదండి. అంత మంచి లైఫ్ వస్తుంది. అంత మంచి గొప్ప జీవితాలుగా, అంత గుడ్ పర్సన్స్గా వాళ్ళు మంచి పేరు ప్రఖ్యాతులు కానీ, ఇంకా రిచ్గా కానీ వాళ్ళ లైఫ్లో 100% లీడ్ చేస్తారు. ఇప్పుడు అందరూ చాలామంది చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే 99 కాదండి 100 మందికి చేస్తున్నారు, హ్యాపీగా చేసేస్తున్నారు నేమ్ కరెక్షన్. ఎలా చేస్తున్నారు, వాళ్ళు తెలిసిన మిడిమిడి జ్ఞానం అంటారు కదా, అలా తెలుసుకొని ఎక్కడెక్కడో కొద్దిగా అన్ని, కొంతమంది అయితే వీడియోస్ అక్కడ ఇక్కడ చూసి ఇలా పెడితే అలా పెడితే వాళ్ళే సెట్ చేసుకోవడంతో ఏమవుతుందంటే అదృష్టం ఒక వైపు ఉంటే వీళ్ళు సెట్ చేసుకొని చేసేవాళ్ళు ఇంకోలా చేసుకొని అన్ని రకాలుగా భూతద్దులు పెడుతున్నారండి. నిజం చెప్పాలంటే వీడియోస్ చూసి కొంతమంది లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. కొంతమంది నేమ్ కరెక్షన్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే 100 మందికి సెట్ చేస్తే ఒక్కరికి ఏదో వాళ్ళ టైం బాగుండి చెప్తున్నా కదా, అది హిట్ అవ్వడము లేకుంటే ఇంకొకటి కొంచెం లైఫ్ మంచిగా ఉండడంతో దాన్ని భూతద్దంలో పెట్టి మొత్తం మీడియాలో అదే స్క్రోల్ చేసినట్టుగా నేనే చేశా, నేనే పెట్టా, నేను చేసింటేనే వీళ్ళ లైఫ్ ఇలా బాగుంది, అలా బాగుంది, అసలు ఇంక దాని గురించే ఒక 10 వీడియోలు కాదండి, ఎన్ని వీడియోలైనా అదే చెప్తూనే ఉంటారు. ఏంటంటే అదొక్కటి సక్సెస్ అయింటుంది వాళ్ళకు, కాబట్టి దాని మీదే బేస్ చేసుకుని చెప్తూనే ఉంటారు. ఇలా పబ్లిసిటీ చేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ పేరు పెట్టించుకున్న వాళ్ళ లైఫ్ మాత్రము ఎటు కాకుండా కొట్టుమిట్టుతూనే ఉంటుందండి. ఇప్పుడు కాదు, బాధపడుతూనే ఉన్నారు చాలామంది. ఎంతోమంది నా దగ్గరకు వచ్చారు, కానీ నేను నేమ్ కరెక్షన్ చేయట్లేదు. ఎందుకంటే నేను చేసేది వాళ్ళకు నచ్చడం లేదు. నచ్చినా వాళ్ళకి అర్థం కాదు. నేను ఎలా పెడుతున్నాను ఏంటని ఇంత నేను డెప్త్గా చూసి టైం తీసుకుంటే కూడా వాళ్ళకు ఓపిక లేదు. ఎందుకంటే అందరూ 1 or 2 డేస్లో లేకుంటే అరగంటలో చేసి ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇన్స్టంట్ లైఫ్ కావాలి. అందుకే నేమ్ కరెక్షన్స్ ఇవ్వట్లేదు, మొబైల్స్ ఇవ్వట్లేదు. జస్ట్ మీ అందరికీ జ్ఞానం కోసమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను, అవేర్నెస్ కోసమే చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు తెలుసుకొని మీరు హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. అసలు నేమ్ కరెక్షన్ చేసిన వాళ్ళు తర్వాత వాళ్ళు వచ్చి అడిగితే మాకు ఇంకా ఏం కాలేదంటే వాళ్ళకే తెలియదండి ఏ రీజన్ తోటి వాళ్ళు ఫెయిల్ అయిపోయింది అనేది. వాళ్ళకే తెలియక ఏదో బిజినెస్ నేమ్స్ పెడతారు, అన్నీ చేస్తున్నారు, ఎలా అవుతున్నాయో వాళ్ళకే తెలీదు, కానీ పెట్టేస్తున్నారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. ఇలాంటి పబ్లిసిటీ వల్ల కొంతమంది వాళ్ళపైనే కాకుండా అండి, నిజం చెప్తున్నా, కొంతమంది మంచి పండితులు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది. వాళ్ళకు మనసుకు చాలా బాధగా అనిపిస్తూ వాళ్ళు కూడా గురవుతున్నారు మనశ్శాంతి లేకుండా. అందుకే చెప్తున్నానండి, చాలా వరకు అందరికీ ఇన్ కేసు న్యూమరాలజిస్ట్ కూడా నా వీడియో చూస్తుంటే మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నా, మీకు నేమ్ కరెక్షన్ చేయడం వస్తేనే చేయండి, లేకుంటే వాళ్ళ జీవితాలతోటి ఆడుకోవద్దండి. అందరినీ అనటం లేదు, ఎవరైతే తెలిసి తెలియక పెడుతున్నారో వాళ్ళకే చెప్తున్నా,
వ్యూయర్స్ అందరికీ కూడా చెప్తున్నాను, మీరు తెలుసుకోండి ఎవరు మంచిగా పెడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఇది జీవితం అండి. నేమ్ కరెక్షన్ అంటే మీరు ఏదో ఒక నేమ్ అనుకుంటున్నారు. నేమ్ అనేది జీవితం అంతా ఉంటుంది చచ్చేదాకా అని ఎన్నో వీడియోస్లో చెప్పాను. మీరు అందరికీ బుర్రకు ఎక్కట్లేదో లేకపోతే నేను చెప్పేది మీకు ఎంతనా అనుకుంటున్నారో, మొబైల్ అయితే 100% కాదు అని చెప్తున్నా. అది ఒక జస్ట్ మనకు ఒకప్పుడు అసలు మొబైల్స్ అనేవి లేవు కదా. న్యూమరాలజీ వచ్చినప్పుడు నేమ్ ఉందండి ఎప్పటికీ. కానీ న్యూమరాలజీలో వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నేమ్ కరెక్షన్స్ ఉన్నాయి, కానీ ఎప్పుడు మొబైల్ అనేది తర్వాత వచ్చింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేమ్ ఫస్ట్ ఇంపార్టెంట్, మొబైలే తర్వాత. ఇది తెలుసుకోగలిగితే అంతకు మించిన ఆనందం మీకైనా నాకైనా ఎవరికి ఉండదండి. మీ అందరి మంచి కోరుతూ అమృత అగర్వాల్. మీకు నచ్చితే ఒక లైక్ అండ్ వీడియో షేర్ చేసి హ్యాపీగా 10 మందికి అవేర్నెస్ ఇవ్వండి. వాళ్ళు బాగుపడతారు. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు పంపించండి. చక్కగా అందరూ తెలుసుకొని ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలుసుకుంటే అందరము హ్యాపీగా ఉండొచ్చు. నచ్చితే షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేసి మోటివేషన్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, మేరా భారత్ మహాన్.